ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ పెద్ద పుట్టమా, ఇలా రా, వచ్చి భోంచేద్దు గాని. డమ్మో డమ్మ, ఇది ఎవరు ఊహించని కార్యం కదా. ఈ ట్రస్ట్ నేను అడగంటానోయ్. కూర్చో పెద్దమ్మా. అలాగే సుమనా. మనిషి రూపంలో ఉన్నప్పుడు భోజనం చేయగలవని ఇవన్నీ ఉండి పెట్టాను. పాము రూపంలో ఉంటే పాలు మాత్రమే పోసేదాన్ని. కార్తీక పున్నమి రోజు నిండు ముత్తైదువైన నీకు భోజనం పెట్టి చీర రవిక తాంబూలం ఇవ్వాలనుకున్నప్పుడు దోసెడు పాలు పోస్తే ఏం బావుంటుంది? అందుకే ఇలా తిని పెద్దమ్మా. పెద్ద బొట్టమ్మ అని ప్రేమతో పిలిచినా, పెద్దమ్మ అని వరుస కలిపి పిలిచినా సంతోషంగా బదులిస్తాను. పున్నమి నాగునైన నాకు కడుపు నిండా భోజనం పెట్టి వాయినం ఇస్తానంటే కాదనలేకపోయాను. అది కాదని నువ్వు కూడా నా బిడ్డ అని పిలిచే ఉల్లూచి పాప సమక్షంలో తినటం నీకింకా ఆనందం కదా. అవును సుమనా. సరే, నువ్వు తిను. చీర తాంబూలం తీసుకొస్తాను. ఒక్క నిమిషం పెద్దమ్మా. తినడానికి కూర్చున్న మావయ్యని మీ చెల్లి లేపితే పాపము అన్నారు కదా. ఇప్పుడేమో తినబోయే పెదబొట్టమని అడ్డుకుంటే అది నేరం కదా. చెల్లి, ఎందుకు ఆగమన్నావు? నాకు అనుమానంగా ఉందక్క. దేని మీద? పెద్దమ్మ తినబోయే భోజనం మీద. ఏంటక్క నువ్వనేది? నేనందులో విషయం కలుపుంటానా? నీ బుర్రలో ఉండే విషయాన్ని కాస్త తీసి భోజనంలో కలిపినా ఆవిడకేం కాదులే. ఎందుకంటే పెద్ద బట్టమే పాము కదా. మరెందుకు అనుమానం? పెద్దమ్మా, నువ్వు తినబోయే తొలి ముద్దను నాకివ్వు. నేను తిన్నాక నువ్వు తిను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.